ఒక మహిళ ఇటీవల బృందావనాన్ని సందర్శించింది. అక్కడ ఆమెకు బంగారు ఉంగరం ప్రసాదంగా లభించింది. దీంతో కృష్ణుణ్ణి పెళ్లాడాలని నిర్ణయించింది. ఆ మహిళ కోరికను కుటుంబం కాదనలేకపోయింది. ఈ నేపథ్యంలో కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి ఆమెకు పెళ్లి జరిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల పింకీ శర్మకు కుటుంబం పెళ్లి సంబంధాలు చూస్తుంది. అయితే కృష్ణుడి భక్తురాలైన ఆమె ఆయన అనుగ్రహంతోనే తనకు పెళ్లి జరుగుతుందని తల్లిదండ్రులకు నచ్చజెప్తూ వచ్చింది. కాగా 3 నెలల కిందట బృందావనంలోని బాంకీ బిహారీ ఆలయాన్ని పింకీ శర్మ సందర్శించింది. అక్కడ ఆమెకు బంగారు ఉంగరం ప్రసాదంగా లభించింది. దీనిని దేవుడు సందేశంగా భావించింది. ఆ తర్వాత కృష్ణుడి పట్ల ఆమె భక్తి మరింతగా పెరిగింది. దీంతో కృష్ణుణ్ణి తప్ప మరెవరిని తాను పెళ్లి చేసుకోబోనని తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. మరోవైపు పింకీ నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు కాదనలేకపోయారు. పక్షం రోజుల కిందట బృందావనానికి వారు వెళ్లారు. అక్కడి నుంచి చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చారు. డిసెంబర్ 6న కృష్ణుడి విగ్రహంతో పింకీకి పెళ్లి చేశారు. పురోహితుడు రామ్ శంకర్ మిశ్రా హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి తంతు జరిపించారు. ఈ మరునాడు ఆ గ్రామమంతా కలిసి పింకీకి వీడ్కోలు పలికారు. కృష్ణుడి మందిరంగా భావించే బావమరిది ఇంద్రేష్ శర్మ ఇంటికి సాగనంపారు. ఆమె భక్తిని మీరాబాయితో పోల్చారు. కాగా బృందావనంలో నివసించడమేనని తన ఏకైక కోరిక అని పింకీ తెలిపింది. కృష్ణుడి పూజ, ధ్యానం, ఆధ్యాత్మిక సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పింది. కృష్ణుడు ప్రతీదీ చూసుకుంటాడని తాను దృఢంగా నమ్ముతున్నానని పింకీ తెలిపింది. అందుకే ఖర్చులు లేదా జీవనోపాధి గురించి తాను ఆందోళన చెందడం లేదని పేర్కొంది. అయితే కృష్ణుడి విగ్రహాన్ని పింకీ పెళ్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వింతలను కూడా విధి ముందే నిర్ణయిస్తుంది. కానీ ఉంగరం ప్రసాదంగా దొరకడం యాదృచ్ఛికం కాదుగా. ఆమె కూడా మీరాబాయిలా కృష్ణుణ్ణి ఆరాధించి విగ్రహాన్ని పెళ్లి చేసుకుంది. విచిత్రంగా అనిపించినా ఇది విశ్వరచన ముందే నిర్ణయించబడుతుంది. దానికి కారణం కూడా ఉంటుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది.